ధన్యవాదాలు. ఈ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అనే అతను మానవ రూపంలో ఉన్న మృగం లాంటోడు. ఎన్నో దుర్మార్గాలకి హత్యలే కారణం ఈ మా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. అదేవిధంగా మరి గడిచిన 5 ఏళ్ళుగా మేము చూస్తూ ఉన్నాము. అలవాల్లో వెన్న బాలకోటి బాబాయిని హత్య చేసిన వర్గం కూడా వీళ్ళే, గోపిరెడ్డి అనుచరులే. అదేవిధంగా వరోకట్లో ఇబ్రహీంని కూడా చంపించింది వీళ్ళ వర్గమే, వైసీపీ మనుషులే, కిరాయి గూండాలు. సరే, ఇవన్నీ మర్చిపోయాం అనుకోని దీపావళి పండుగ సందర్భంగా అందరూ కూడా సంతోషంగా ఉందాం అనుకుంటే మరి 5వ వార్డు క్రిస్టియన్ పాలెంలో గాడిపత్తి ఇఫ్రాన్ అనే అతను, మరి 3 అన్నదమ్ములు, అతను రాయపాడు రోడ్లో స్వర్గపురి 2లో నైట్ వాచ్మెన్గా చేస్తున్నాడు. ఇంతకుముందు కూడా ఎలక్షన్ టైంలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా మంగపతి రెడ్డి వీళ్ళందరూ కూడా వీళ్ళని బెదిరించడం జరిగింది బూతుల్లో. అదేవిధంగా అక్కడున్న రౌడీ షీటర్ వాడు ఖాదర్ ఒకడు, వాళ్ళ తమ్ముడి పిల్లలు, వీళ్ళందరూ కూడా వీళ్ళ మీద దాడులు చేయటం, ఎలక్షన్ రోజు నుంచి కూడా వీళ్ళ మీద కక్ష కట్టి వీళ్ళని ఏదో విధంగా హతమారుద్దామని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ కూడా పోలీసులు కూడా దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మరి మొన్న 17వ తేదీన రాత్రి నిద్రపోతుంటే అతను వచ్చి అత్యంత కిరాతంగా గొడ్డలతో నరికి చంపడం జరిగింది. వివేకానందుడి గారిని ఏ విధంగా గొడ్డలతో నరికి చంపారో అదేవిధంగా వాళ్ళ గుర్తే గొడ్డలి గుర్తు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గుర్తు, గొడ్డలి గుర్తు. ఈ విధంగా ఎంతమందిని హతమారుస్తారు? పేద ప్రజలు ఈ విధంగా మరి కుటుంబం పెద్దపోతే మరి ఆయన భార్య, పిల్లలు, 3 పిల్లలు ఏ విధంగా బతకాలి ఒకసారి ఆలోచన చేయండి. కనీసం మానవత్వం లేకుండా మానవుడి రూపంలో ఉన్న మృగాన్ని నువ్వు. ప్రజల్లో తిరిగే హక్కు నీకు లేదు. అసలు ప్రజలు నీకు బుద్ధి చెప్పారు, అయినా సిగ్గు ఎగ్గు లేదు నీకు. ఆ కుటుంబం మీద సానుభూతి చూపించే పని లేదు. అసలు ఆ హత్య జరిగినప్పుడు, ఆ వ్యక్తి చనిపోయినప్పుడు పార్టీలకు సంబంధం లేకుండా ఆ కుటుంబాన్ని ఎలా ఆదుకోవాలి, ఏ విధంగా అండగా ఉండాలని మరి ఉమ్మడి కుటుంబం తరపున మేము అందరం కూడా ప్రయత్నం చేస్తుంటే నువ్వు ఈ విధంగా చేష్టలు చేయడం అనేది దుర్మార్గపు ఆలోచన ఉన్న మానవ మృగం రూపంలో ఉన్న ఒక మృగానివి నువ్వు. టీడీపీ వాళ్ళ మీద దాడులు చేయడం కాదు. రంగారెడ్డిపాలెంలో పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి మీద నిన్ను ప్రశ్నించినందుకు అతన్ని అత్యంత కిరాతంగా దాడి చేసి పొలాల్లో పడేసి వెళ్ళారు. పొలాల్లో పడేసి రూరల్ ఎస్ఐ తీసుకెళ్ళి ఆయన హాస్పిటల్లో చేర్పించాడు. ఇవాళ కూడా అతని మీద దాడులు చేయడానికి, ఆ పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డిని చంపడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి అసలు ఊళ్ళోనే లేడు. కనీసం ఎవరిని అండగా వద్దామంటే అందరూ కూడా భయపడిపోతున్నారు, ఎవరిని హత్య చేయిస్తాడు ఇతనని. మన ఉప్పలపాటి ఏదో మీటింగ్ పెట్టి వాళ్ళల్లో వాడు వర్గపోరు తీసుకొచ్చి వాళ్ళు కొట్టుకుంటేట్టు చేశాడు. ఈ విధంగా అత్యంత దుర్మార్గంగా ఆలోచన చేస్తూ ఉంటాడు. మృగం అంటే మంచిది ఇతన్ని. అది ఎప్పుడు కూడా ఈ ప్రజాస్వామ్యంలో ఒక ఎమ్మెల్యేగా ఉండే హక్కు అతనికి లేదు. నేను అరవింద్ బాబు అంటే ప్రజలు ఆదరించారు, గెలిపించారు. నాకేం కులం లేదు, మతం లేదు, రాజకీయాలు లేవు. ప్రజలందరూ కూడా నన్ను గెలిపించుకున్నారు. నేను ప్రజల్లోనే ఉంటున్నాను, కుటుంబాలకు అండగా ఉంటున్నాను. మరి రాత్రి చూసి అందరూ దీపావళి పండుగ సంతోషంగా చేసుకుంటే రాత్రి 2 వరోకట్లో మరి తెలుగుదేశం పార్టీ 3 షాపులను కూడా తగలబెట్టడం జరిగింది. మరి అది షార్ట్ సర్క్యూటా, మరి ఎవరన్నా దుర్మార్గులు వరోకట్లో ఈ విధంగా దాన్ని తగలబెట్టారా? వాళ్ళందరూ కూడా చెక్క పని చేసుకొని తలుపులో తయారు చేసుకుంటారు పాపం, పేద ముస్లిం మైనారిటీ వాళ్ళు. వీళ్ళేమో ఎస్సీస్. వీళ్ళ మీద ఈ విధంగా అత్యంత కిరాతకంగా దాడులు చేస్తే మరి ఇంకా నువ్వు సభ్య సమాజంలో నువ్వు తిరగొచ్చా లేదా? ఒక్కసారి మాజీ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డిని సిగ్గు తెచ్చుకోమని చెప్తా ఉన్నాను. కనీసం మానవత్వం లేదు, ఆలోచన లేదు. అది ఈ కుటుంబాలు ఏ విధంగా బతుకుతాయి? ఆ షాపులు తగలబెట్టారు అక్కడ. అదేమంటే షార్ట్ సర్క్యూట్ అంటున్నారు. నిజంగా అయితే దగ్గరుండి అందరు నిద్రపోయే టైంలో షాపులు తగలబెట్టారు. మరి వీళ్ళందరూ కూడా పేద ముస్లిం మైనారిటీ వాళ్ళు. దాదాపు 20 లక్షల ఆస్తి నష్టపోవడం జరిగింది. దీన్ని కూడా ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా దీన్ని హోమ్ మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాము. ఈ వైసీపీ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కానీ వాళ్ళ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఏదో విధంగా ప్రతి అసెంబ్లీలో అలజడి సృష్టిద్దాము, అదే ఆలోచన వాళ్ళకి. వీళ్ళందరూ కూడా ఎటువంటి ఆలోచన ఉన్నాడంటే గంజాయి మాఫియా, గుట్కా మాఫియా, మద్యం మాఫియా చేసిన వాళ్ళు వీళ్ళందరూ. అత్యంత కిరాతకంగా ఆలోచించే మనుషులు వీళ్ళు. ప్రజలే వీళ్ళకి బుద్ధి చెప్తారు. ఎప్పుడైతే 2024 ఏ విధంగా బుద్ధి చెప్పారో 2029లో కూడా ఏ విధంగా బుద్ధి చెప్తారని చెప్పి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని మళ్ళీ బుద్ధి తెచ్చుకోమని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాను.